అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు మేజర్ పంచాయతీ కొత్త పాడేరు గ్రామంలో త్రాగునీటి కోసం గిరిజన మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో గల కొత్త పాడేరు గ్రామంలో సుమారు 500 కుటుంబాలకు పైగా జీవిస్తున్నారు. పురాతన ఊటలు ఇంకిపోవడం, జనాభా పెరగడంతో వ్యక్తిగత బోర్లు తవ్వుకోవడంతో సామాన్య ప్రజలకు కనీస త్రాగునీరు దొరికే పరిస్థితి కనిపించలేదు. జిల్లా కేంద్రంలోనే ఇటువంటి పరిస్థితులు నెలకొంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి కొత్త పాడేరు గ్రామానికి సీసీ రోడ్డు, త్రాగునీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల కొత్త పాడేరు గ్రామంలో నీటి ఎద్దడి విస్తారంగా ఉంది. ఈ గ్రామంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వీరికి కనీసం తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితే నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారు. పదే పదే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదు చేసినప్పటికీ వీరి సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి వీరు ఆందోళన బాట పట్టారు. వీరి సమస్య ఏంటి, వీరి యొక్క ఆవేదన ఏంటో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీకు త్రాగునీరు కోసం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఏం జరిగింది, ఎంత గ్రాంట్ అయింది, మీకేమన్నా తెలుసు? అంటే మేము మా తాతల కాలం నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము. మేము ఎప్పుడు మంచి నీళ్లు తీసుకోవాలనుకున్నా ఒక నూతిలో 30 మంది వెళ్ళామంటే ఒక్కొక్క బిందె కూడా మాకు తాగడానికి దొరకదు. అలాంటి సమస్యలో మేము కలెక్టర్ కి లెటర్ పెట్టుకున్నప్పుడు కూడా మాకు చూస్తున్నాము, చేస్తున్నాం అంటారు. మాకు గ్రాంట్ అయింది 13,90,000 గ్రాంట్ అయిందని మాకు చూపించారు. అయినా సరే ఏ నిధులు లేవు, బోర్లు కూడా కొట్టించి వదిలేశారు. ఇన్ని సంవత్సరాలను బట్టి మేము మంచినీళ్ళ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాము. అధికారులు ఎవ్వరు మాకు పట్టించుకోలేదు. బోర్ శాంక్షన్ అయితే అయిందని చూపిస్తున్నారు 13,90,000. దూరం నుంచి నీళ్ళకి వెళ్తున్నాం సార్. చాలా బాధగా ఉంది. మాకు నీళ్ళు తెచ్చుకోలేము, ఆరోగ్యాలు బాగాలేదు. ఎండకిన్నా దూరం వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళినే నీరు దొరకట్లేదు సార్. మేము ఈ కొత్త పాడేరు ఆర్ఎం గెస్ట్ ఆఫీస్ లో చాలా ఇబ్బంది సార్. రోడ్లు లేవు, నీళ్లు లేవు. ఎక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందామని నీళ్ళు ఒక్క చుక్క దొరకట్లేదు సార్. మా ఆరోగ్యాలు బాగాలేదు, మా కాలు చేతులు కూడా బాగాలేవు సార్. పడిపోయాము, జారు బుర్రలకి జారిపోయి పడిపోయి ఇదిగో చెయ్యి కూడా విరిగిపోయింది సార్. నీళ్ళు తెచ్చుకోలేకపోతున్నాము. మాకు ఇదిగో నిధులు శాంక్షన్ అయింది అంటున్నారే గాని మరి ఏం చేస్తున్నారో మాకు ఇంతవరకు మాకు అభివృద్ధి అయితే చేయట్లేదు. రోడ్లు లేవు, నీళ్లు లేవు, మోటార్లు లేవు, ఏం లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము బయటకు వెళ్ళాలంటే కూడా. నైట్ పూట బయటకు వెళ్ళలేకపోతున్నాం సార్. రోడ్లు లేవు, డొంకలు తుప్పలు బాగా. మంచినీళ్ళు చాలా ఇబ్బంది సార్. తాగుతామంటే గ్లాస్ నీళ్ళు లేవు సార్. వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వారంకి ఒకసారి ట్యాంకర్ వస్తుంది సార్. అది గంటలో చెల్లిపోతుంది సార్. నీళ్ళు మోసుకోలేకపోతున్నాము. మేము అంటే 2-3 కిలోమీటర్ల కంటే దూరంగా వెళ్తున్నాం సార్. మేము నూతి నుంచి సార్ బావిలో నీళ్ళు లాక్కోలేకపోతున్నాం సార్. ఏసీ వస్తే నీరు ఉండట్లేదు సార్. బాగా ఆరిపోతుంది సార్. మాకు యాసి వస్తే నీళ్ళకి చాలా ఇబ్బంది సార్. నీటిలో దెబ్బలాట్లు అయిపోతున్నాం సార్. కొట్టుకుంటున్నాం బిందెలతోటి. మాకు అధికారులు మాకు న్యాయం చేయాలా. మరి అల్లూరు జిల్లా వచ్చింది, మాకు మంచి నీళ్ళు అస్సలు న్యాయం చేయట్లేదు సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఓట్ల కోసం తిరుగుతారు, వస్తారు, అలా ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ మాకు నీళ్ళు సదుపాయాలు లేవు సార్. చాలా ఇబ్బందిగా అవుతున్నాం మేము. రోడ్లు లేవు, నీళ్లు లేవు సార్. ఇలాగ వస్తారు, చూసేద్దరు, వెళ్ళిపోతారు. ఆడవాళ్ళ బాధలు పట్టించుకోవట్లేదు సార్. మాకు మా మగవాళ్ళు అంటే బయటకు వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం సార్ నీళ్ళు. మరి మగవాళ్ళు బయటకు వెళ్ళకపోతే మా పనులు ఎలా జరుగుతాయి, మా పొట్ట ఎలా గడుపుతుంది సార్? మరి మీరే మాకు న్యాయం చేయాలి సార్. ఎలాగైనా మంచి నీళ్ళ కోసం న్యాయం చేయాలి సార్. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకు కలెక్టర్ దగ్గరికి పంపించట్లేదు సార్. మరి మాకు మాట్లాడనివ్వట్లేదు సార్. మా బాధలు ఎలా చెప్పుకుంటాం సారు? పెద్ద అధికారులు అడ్డేస్తున్నారు సార్. మా కష్టాలు సుఖాలు ఎలా చెప్పుకుంటాం? పై అధికారులు చెప్పుకుంటే కదా మా ప్రాబ్లం సాగవుతుంది సార్. మరి కొట్టించరు, ఒక బోరు కొట్టించరు. మరి డబ్బులు మార్చుకొని ఏం చేస్తున్నారో మాకు తెలియట్లేదు సార్. మరి నమస్కారము, నా పేరు సంపవతి సార్. మా ఊరికి మంచినీరు సమస్య ఎందుకు ఇంత ఘోరంగా ఉంది సార్? మేము ఎక్కడో మారుమూల ప్రాంతానికి లేదు, అల్లూరు జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ కి దగ్గరలోనే ఉన్నాం. ఆర్ఎంపీ గెస్ట్ ఆఫీస్ పక్కకే ఉన్నాం సార్. మాకెందుకు అధికారులు మాకే అడ్డుకుంటున్నారు? మనకెందుకు ఇలా పట్టించుకోవట్లేదు? కనీసం ఇక్కడ ఇంత జిల్లాలోని ఇంత మధ్యలోని ఉన్నప్పుడుకే మనకు పట్టించుకోవట్లేదు అంటే మారుమూల ప్రాంతాల కంటే వాళ్ళు హెల్ప్ చేయగలరా? ఇప్పుడు మాకి ఇన్ని 13,90,000 గ్రాంట్ అయిందని అంటున్నారే, ఆ ట్యాంక్ ఎక్కడ కట్టారు? ఆ బోర్ ఎక్కడ కొట్టారు? ఆ బోర్ మరి ఎవరెవరికి ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అది మాకు తెలియాలి సార్. ఇంత మేము ఆఫీస్కి వెళ్ళిన చుట్టూ ఎన్ని సార్లు నుంచి మేము ఇన్ని సంవత్సరం మా అత్త మామల ముందు నుంచి కూడా ఈ నీళ్లు పోరాటం సాగుతూనే ఉన్నది.
ఇప్పటికి కూడా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యే వయసు వచ్చేసింది కానీ ఇంకా మా ప్రాబ్లం మాత్రం ఈ నీళ్ళు సమస్య మాత్రం ఇంకా తీరలేదు సార్. ఇక్కడే రాజకీయ నాయకులు ఉన్నారు, ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీస్ ఉంది, ప్రతి ఒక్క అధికారులు ఇక్కడే ఉన్నారు. మరి ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఇంతమంది ఇక్కడే ఇంత మోసం జరుగుతుంటే ఎందుకు అధికారులు మాకు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఇలా సాయం చేయట్లేదు? ఎక్కడుంది ఏ అధికారి? కలెక్టర్ గారికి నేను నమస్కరించి నేను చెప్తున్నాను, ఇక్కడ వచ్చి ఎక్కడ ట్యాంక్ కట్టారు, ఎక్కడ ఎన్ని అడుగులు బోర్ తీసారు? మొన్న మాత్రం ఒక బోర్ తీసారు కానీ అందులో కూడా ఎలాంటి పైపులు కానీ ఏటి కానీ పెట్టలేదు సార్. మాకు ఎటువంటి సహాయం అయితే లేదు, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడైతే తీవ్రంగా ఎండ కూడా వస్తుంది, నూతులు కూడా ఆరిపోయింది. ఒక బోర్ అయితే ఒక 2 సంవత్సరం కొట్టించారు, ఆ బోర్ కూడా 4 బిందెలకి మించి ఎక్కువ రావట్లేదు. ఇంతమంది ఇంచుమించు 100 కుటుంబం ఇక్కడ బతుకుతున్నాము, ఎవరైతే ఎప్పుడు పట్టించుకోవట్లేదు. మరి ఇక్కడే ఇంత సమస్య ఉంటే పల్లెటూరులోకి ఏం చేస్తున్నారు సార్? ఒక రోడ్డు లేదు, ఒక బోరు లేదు, ఒక నీళ్ళు లేదు. ఇక్కడికి తాగునీటి పక్కనే ఇక్కడ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, పిఓ గారు ఇక్కడే ఉన్నారు, అన్ని అధికారులు అన్ని రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇంత ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే బురదల్లో తొక్కేళ్తున్నారు సార్. కనీసం రోడ్డు పక్కన నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి రోడ్లు లేదు. మరి అలాంటప్పుడు ఏ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ అన్ని రాజకీయ నాయకులు, మా ఊర్లోని సర్పంచులు ఉన్నారు, ఆ గొంతూరు పాతపట్టు అభివృద్ధికి వస్తున్నారు, మీ కొత్తపట్టు ఎందుకు ఇంకా అడుగులోనే ఉంది, ఇంకా ఎవరైతే పట్టించుకోవట్లేదు. మరి దీని గురించి మేము గట్టిగా పోరాటం నిన్న చేస్తే మాకు లోనకి కలెక్టర్ దగ్గర కలుద్దామంటే కూడా కలవనించట్లేదు. ఎందుకని? ఆ బిల్లులు కనిపిస్తుంటే డబ్బులు ఇన్ని శాంక్షన్ అయ్యింది అంటున్నారే తప్ప గానీ ఎక్కడ మోటార్ కనిపించట్లేదు, ఎక్కడ ట్యాంకు కనిపించట్లేదు, ఏ ఇంటికి ఇంత చుక్క వేయట్లేదు. ఆ డబ్బులు ఏమైంది? ఆ బిల్లులు ఏం చేసుకున్నారు? ఇది అంతా ఇలాంటి వాళ్ళకి ఉంచకూడదు సార్. నిజంగానే ఏ అధికారి అయితే ఇలాంటి మోసం చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఇందులో ఉండడానికి లేదు. దీనికి తగిన చర్యలు మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే 13,90,000 అంటే మాటల విషయాలను కాదు కదా సార్. అలాంటి ఇంత ఇబ్బందులు, మేము తాగు నీటికే మేము ఇంత చుక్క నీళ్ళకి ఇబ్బంది పడుతున్నామంటే అంత డబ్బులు వాళ్ళు తినేసి కాంగా ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఏమనుకోవాలి? సమాజానికి ఏమనుకోవాలి? మేము ఏ పల్లెటూర్లకు లేదు సార్. మేము అల్లూరు జిల్లాలోని మేజర్ పంచాయతీలోని కలెక్టర్ బంగ్లా కలెక్టర్ పక్కకే ఉన్నాం. అలాంటిది కూడా మాకు ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దయచేసి పట్టించుకోండి సార్. కలెక్టర్ గారికి నేను అదే ఈసారి మీరన్నా న్యాయం చేయండి మేడం. జిల్లా కేంద్రానికి ఆమడ దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలో గల మేజర్ పంచాయతీ గ్రామమైన కొత్తపాడేరు గ్రామంలోనే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించినప్పటికీ ఆ నిధులను దారి మళ్లించి లేకపోతే అక్రమాలకు పాల్పడో ఆ నిధులను గోల్మాల్ చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఆ నిధులు ఏమయ్యాయి, ఎక్కడ పెట్టారు, మా సమస్య ఏది, మాకు పరిష్కారం ఏదని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే 13,90,000 నిధులు మంజూరైనప్పటికీ ఇక్కడ కనీసం పైప్ లైన్ కానీ లేకపోతే ఇక్కడ కావలసిన ఇంటింటికి కొలాయి జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ ముందుకు సాగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి సమస్యలు జరుగుతున్నాయి. కాబట్టి RSS అధికారులు కానీ త్రాగునీటి సదుపాయం కల్పించకపోతే తీవ్రమైన పరిణామాలు తప్పవని గ్రామస్తులు అయితే హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టి ఈ గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ రాజుతో సూర్య.